నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం దశరథుణ్ణి పరితాపము, కౌసల్యాదేవి సీతమ్మకు పతివ్రతా ధర్మములు తెలుపుట అనే విషయం గురించి తెలుసుకుందాం. దశరథుడు మునివేషమున ఉన్న రాముణ్ణి చూసి దుఃఖించెను. ఇది వరకు నేను పెక్కుమందికి పుత్రవియోగమును కలిగించి ఉండవచ్చును, కావున నాకు ఇప్పుడు ఈ గతి పట్టింది. ఇట్టి పరిస్థితిలో కూడా నా ప్రాణం పోవుటలేదు. దీనిని బట్టి చూడగా తగిన సమయం వచ్చే వరకును ప్రాణములు ఈ బొందిని విడిచిపోవు అను మాట నిజము అని బాధపడుతూ రాజు సుమంత్రునితో రాముడు ప్రయాణం చేయుటకు అనువైన రథమును ఏర్పాటు చేయుము అని చెప్పగా సుమంతుడు చక్కగా అలంకరించబడిన రథమును తీసుకుని వచ్చెను. శ్రీరామునితో వనములకు బయలుదేరుచున్న సీతాదేవి చక్కగా ఆభరణములు అలంకరించుకొనెను. ఇట్లా అధైర్యపడకుండా నిండుగా ఉన్న సీతాదేవిని కౌసల్యాదేవి అక్కున చేర్చుకొని సీతమ్మతో ఈ విధంగా పతివ్రతా ధర్మములు చెప్పెను. అమ్మా సీత, పాతివ్రత్యమును పాటింపని స్త్రీలు తమ భర్తలు తమను ఎంత ప్రేమతో చూసుకున్నా భర్త ఒడుదుడుకులకు లోనైనప్పుడు వారిని చులకనగా చూస్తారు. అంతేకాదు వారిని త్యజించుటకు కూడా వెనుకాడరు. దుష్టాలోచన గల స్త్రీలు కపటవచనాలు పలుకుతారు, కోపతాపాలకు లోనవుతారు. వారు చిన్న సంఘటనకే భర్తపై అలిగి అతను చేసిన ఉపకారం గాని అతను తెచ్చిపెట్టిన వస్త్రాభరణాలు గాని జ్ఞాపకం ఉంచుకోరు. వారి స్వభావము చెంచలము. వారికి భర్త కంటే సంపదలే ముఖ్యము. సాధ్వీమణుల రీతి దీనికి పూర్తిగా భిన్నంగా ఉండును. వారు తమ వంశమర్యాదలకు తగినట్లుగా ప్రవర్తిస్తారు. పెద్దల సూచనలను అనుసరించి నడుచుకుంటారు. శాంతంగా ఉంటారు. వారికి పతియే దైవము. వారి జీవితము పరమ పవిత్రము. సీత, రాముణ్ణి నువ్వు ఎల్లప్పుడూ భక్తి గౌరవంతో చూసుకొనుము. సంపన్నుడైనను నిర్ధనుడైనను ఇతడే నీకు పరమ దైవము. ఈ మాటలు విన్న సీతాదేవి అత్తగారికి ప్రణమిల్లి ఈ విధంగా చెప్పెను. పూజ్యురాలా, భర్తయందు మెలగవలసిన విషయము మా తల్లిదండ్రులు నాకు ముందే ఉపదేశించగా విని వాటిని పాటిస్తిని. మీరు చెప్పిన విషయాలు నేను తప్పక ఆచరిస్తాను. స్త్రీ తన భర్తకు దూరమైనచో నిజమైన సుఖములను నోచుకోదు. ఏ సతికైనా తండ్రి గాని తల్లి గాని కడుపున పుట్టిన పుత్రుడు గాని పరిమితంగానే తోడ్పడగలడు, కానీ భర్త మాత్రము అపరిమిత సుఖ సంతోషాలను కలిగించును. కనుక ఏ సతి తన పతిని గౌరవింపదు. నేను పతివ్రతా ధర్మములు ఆచరిస్తాను. అట్టి నేను నా భర్తను ఏల చులకన చేస్తాను, ఏల నిందింతును. స్త్రీలకు పతియే ప్రత్యక్ష దైవము కదా. ఈ మాటలు విన్న కౌసల్యాదేవి సంతోషంతో ఆనంద బాష్పాలు రాల్చెను. శ్రీరాముడు కౌసల్యామాతకు ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి ఆమెతో, అమ్మా దుఃఖింపకము, మా తండ్రి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. నా వనవాసము ఒక గడియలో ముగియగలదు. కనులు మూసి తెరిచినంతలో నా 14 సంవత్సరాల వనవాసము ముగియును. ఇక రాముడు అక్కడ దుఃఖిస్తున్న తల్లులందరికీ నమస్కరించి, తల్లుల్లారా, నేను తెలియక మీకు ఏదైనా కష్టం కలిగించినచో నన్ను క్షమించండి. మీ అందరి నుండి సెలవు తీసుకొనుచున్నాను. ఈ మాటలు విన్న రాణులు దుఃఖమున మునిగి విలపించిరి. దశరథుని భవనము ఏడుపులతో పెడబొబ్బలతో నిండిపోయెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.